జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్లో నిర్మించిన నూతన టన్నెల్ ప్రారంభోత్సవం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సొరంగ మార్గం ప్రయోజనాలను వివరిస్తూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్లో చేసిన పోస్టుపై ప్రధాని స్పందించారు. టన్నెల్ అందుబాటులోకి వస్తే పర్యాటకం, స్థానిక ఆర్థిక రంగాలకు కలిగే ప్రయోజనాలను ఒమర్ అబ్దుల్లా చక్కగా వివరించారని చెప్పారు. సొరంగ మార్గం ఫోటోలు, వీడియోలు బాగున్నాయని ఎక్స్లో ప్రధాని కితాబిచ్చారు. జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్ ప్రాంతంలో దాదాపు 2700 కోట్లతో చేపట్టిన జెడ్-మోడ్ టన్నెల్ ఇటీవల పూర్తయింది. కొండ చర్యలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో 12 కిలోమీటర్ల రహదారిని సొరంగ మార్గంలో నిర్మించారు. ఇది సముద్ర మట్టానికి 8650 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీనగర్, సోన్మార్గ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయనుంది. ఈ టన్నెల్ను సందర్శించిన సీఎం ఒమర్ అబ్దుల్లా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎక్స్లో పంచుకున్నారు. సోన్మార్గ్ టన్నెల్ పర్యాటకులకు ఆహ్లాదాన్ని ఇస్తుందని, శ్రీనగర్ నుంచి కార్గిల్ లేదా లేహ్కు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందన్నారు. రేపు ఈ టన్నెల్ను ప్రారంభించేందుకు మోదీ సోన్మార్గ్ వెళ్లనున్నారు.